ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈనాడు పరిశుద్ధ గ్రంథ లేఖనము యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 16 వచనం వరకు చదువుకున్నట్లయితే, అందులో భాగాన్ని మనం చూసుకున్నట్లయితే, మరి ఆనాటి కాలంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో ఆ దేవదూత ఆ నీటిని కదిపినప్పుడు అనేక మంది గుడ్డివారు, కుంటివారు, పక్షరోత రోగులు ఆ యొక్క నదిలో వెళ్ళి వారు స్వస్థత పొందేటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక దినాన మరి యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. మరి ఎప్పుడు ఆ యొక్క వ్యాధిని తొలగించుకోవాలని ఆ దేవదూత ఆ కోనేటిలో నీటిని కదిపేటువంటి సమయాన్ని మరి గ్రహించలేకపోతున్నాడు, లేదా వెళ్ళలేకపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుతూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, ఈ నీరు పారిన తావెల్లకు కూడా జీవం నెలకొల్పును అని వాక్యం చెప్తుంది. అంటే ఆనాటి దినాలలో ఆ యొక్క నదిలో పారేటువంటి నీరుని బట్టి ఆ జీవం వసగబడుతుందని చెప్తున్నాం. మరి ఈనాడు ఆ యొక్క వ్యక్తిని కూడా ప్రభువు ఆ యొక్క స్వస్థత చేసి నీ యొక్క పడకనెత్తుకుని వెళ్ళుమని చెప్తున్నాడు. వెళ్ళే ముందు ఒక మాటను కూడా ప్రభు ఆయనకి ఇస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్తలో 5వ అధ్యాయంలో 14వ వచనం, నీవిక మరింత కీడు కలుగుకున్నట్లుగా ఇక ఏ పాపము చేయమాకుంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మనం పాపం చేస్తూ బాధపడుతూ ఉంటాం. ఆ పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి వారిగా ఉంటూ ఉంటాం. పదే పదే బాధపడుతూ ఉంటాం. కానీ ఈ తపస్కాలంలో ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడుతూ ఉంటామో, దేవుని యొక్క జీవంతో నింపబడినటువంటి మనము ఇదిగో ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో జీవించాలని ప్రభు ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక మీదట ఆ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. మరి నేటి దినాలలో మనం కూడా క్రైస్తవ విశ్వాసులుగా కొన్నిసార్లు ఈ లోక పరిస్థితిని బట్టి పాపములో నడుస్తూ ఉంటాం. ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఎప్పుడైతే మనం జీవించగలుగుతూ ఉంటామో దాన్ని బట్టి దేవుడు నీ యొక్క జీవిత విధానంలో నీకు జీవాన్ని ఇస్తాడని తన మాటల ద్వారా చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన వ్యాధిని పోగొట్టుకోవాలంటే, మన బాధలను పోగొట్టుకోవాలంటే, మన సమస్యలను ఇబ్బందులను తొలగించుకోవాలంటే ప్రాముఖ్యంగా పాపాన్ని విడిచిపెట్టాలనేటువంటి మాట కూడా మనకు అర్థమవుతుంది. ఈ తపస్కాలం అనుగ్రహ కాలంలో మరి ఖచ్చితంగా మన పాపాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన. ప్రేమానమ్మకం కలిగిన ప్రతి సర్వేశ్వర, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడిన వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకించి తండ్రి, మా యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, తండ్రి, ఉపాధ్యాయ ఉపదేశులను తండ్రి, మీరు సంపాదించుకున్న విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ తపస్కాలంలో, ఈ అనుగ్రహ కాలంలో మరి ముఖ్యంగా తండ్రి, ఏ బిడ్డలైతే పాపాన్ని విడిచిపెట్టి నీ చెంతకు చేరుతూ ఉన్నారు, వారిలో ఉన్నటువంటి బాధలను, శోధనలను, వ్యాధి బలహీనతలను కూడా తీసివేసి పరిపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించమని మీ కృపలో ప్రభువా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర నాయకులను ప్రభువా, మా యొక్క మండల నాయకులను, ఇంకా ఆయా ప్రాంతాల్లో నాయకులుగా పనిచేస్తున్న వారికి మరి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను, పాపాన్ని విడిచిపెట్టి ప్రజలను మంచిగా పరిపాలించే కృపను దయచేయమని, మీ కృపా కనికరంతో దీవించమని మా నాదుడు, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్.